గమనించినట్లయితే ఆధునిక ప్రపంచంలో ఉంటూ సరైనటువంటి అవగాహన లేకుండా మరి వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గం, బైబిల్ గ్రంథం సెలవిస్తున్న ప్రతివాడును తమకిష్టం వచ్చిన త్రోవకి వెళ్ళిపోతున్నాడు. ఆ త్రోవలో ఏముంది? నాశనము, కష్టం ఉందని రాయబడింది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ఏం మాట్లాడుతుంది? బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబముల్లో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూడండి, పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షమవుతున్నాడు అని రాయబడింది. కనుక ఈ రోజున మరి దేవుడు దైవ మార్గం అంటే అప్పుడెప్పుడో ఉందండి, ఇప్పుడు లేదంటానికి లేదండి. అప్పుడు ప్రత్యక్షత అయిందండి, ఇప్పుడు ప్రత్యక్షత కాదు అనటానికి లేనే లేదు. కనుక ఈ రోజున మనమందరం కూడా ఈ యొక్క శాశ్వతమైన